256 చెల్లింపు అగ్రిగేటర్లుగా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి ఇటీవల ఏ డిజిటల్ చెల్లింపు స్టార్టప్లు తుది ఆమోదం పొందాయి? డిజిటల్ చెల్లింపు సంస్థలు రేజర్పే మరియు క్యాష్ ఫ్రీ చెల్లింపు అగ్రిగేటర్లుగా పనిచేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుండి తుది ఆమోదం పొందాయి. దాదాపు 1 ఏళ్ల నియంత్రణ నిషేధం తర్వాత ఫిన్టెక్లు కొత్త వ్యాపారులను ఆన్బోర్డ్ చేయడానికి వీలు కల్పిస్తాయి. కంపెనీ ఆర్బీఐ నుండి పేమెంట్ అగ్రిగేటర్ (PA) లైసెన్స్ని పొందింది. ఇది ఇప్పుడు దాని చెల్లింపు గేట్వేలో కొత్త వ్యాపారులను ఆన్బోర్డ్ చేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో కొత్త వ్యాపారులను ఆన్బోర్డ్ చేయడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ రేజర్పే మరియు క్యాష్ ఫ్రీని కోరింది. రేజర్పే చెల్లింపు సెటిల్మెంట్ చట్టం 2007 ప్రకారం చెల్లింపు అగ్రిగేటర్గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి తుది అధికారాన్ని పొందింది. PayU, పేటీఎం, యూపే వంటి ఇతర ప్లేయర్లు కొత్త వ్యాపారులను ఆన్బోర్డ్ చేయడానికి రెగ్యులేటర్ నుండి ఇంకా ఆమోదం పొందలేదు. 257 ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏడీజీపీ మహేశ్వర్ దయాల్ జైళ్ల మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అతను విరుదునగర్, నీలగిరి మరియు నాగపట్నం జిల్లాలలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) గా మరియు తిరునల్వేలి, తిరుచ్చి మరియు హర్యానాలోని గుర్గావ్లలో డిప్యూటీ పోలీస్ కమిషనర్గా పనిచేశాడు. అతను తమిళనాడు స్పెషల్ పోలీస్, తీహార్ బెటాలియన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్కు కమాండెంట్గా కూడా ఉన్నారు. ఏడీజీపీ కాకముందు అతను తమిళనాడు పోలీస్, ఐజీ, యాంటీ నక్సల్ కమాండో ఫోర్స్, భారత ప్రభుత్వం, ఐజీ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ (CRPF), రాంచీలో ఆర్థిక నేరాల ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IG) గా కూడా పనిచేశాడు. ఇటీవలి నియామకం స్టెల్లాంటిస్ ఇండియా యొక్క CEO మరియు MD ఆదిత్య జైరాజ్ రోలాండ్ బౌచరా స్థానంలో. ఫెక్కి అధ్యక్షుడు అనీష్ షా సుబ్రకాంత్ పాండా స్థానంలో. ఫెక్కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్. వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023 చైర్మన్ మొహమ్మద్ అల్ రామ్సీ, UAE. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC బోర్డు అధిపతి సమీర్ షా. 258 2025లో మొదటి 32 జట్ల ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? 2025లో మొదటిసారిగా నిర్వహించనున్న దాని పునరుద్ధరించిన క్లబ్ ప్రపంచ కప్లో 32 జట్లు పాల్గొంటాయని మరియు జూన్ మధ్య నుండి జూలై మధ్య వరకు ఆడనున్నట్లు ఫీఫా ఆదివారం ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ విస్తరించిన ఈవెంట్ యొక్క 2025 ఎడిషన్కు ఆతిథ్యం ఇస్తుంది. ఇది ప్రతి 4 సంవత్సరాలకు అక్కడ నిర్వహించబడుతుంది. ఈ టోర్నమెంట్లో 4 గ్రూపుల 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్లోని మొదటి 2 జట్లతో నాకౌట్ దశకు చేరుకుంటాయి. ప్రపంచ కప్ మాదిరిగానే ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ యొక్క ప్రస్తుత వెర్షన్ 7 జట్లతో వార్షిక పోటీ ఇప్పుడు సౌదీ అరేబియా నిర్వహిస్తున్న టోర్నమెంట్ తర్వాత నిలిపివేయబడుతుంది. కొత్త పోటీలో యూరప్లో 12 జట్లు ఉంటాయి మరియు దక్షిణ అమెరికాలో 6 జట్లు ఉంటాయి. ఆఫ్రికా, ఆసియా మరియు ఉత్తర అమెరికాలో ఒక్కొక్కటి 4 జట్లు ఉంటాయి. 259 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఎవరికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది? ప్రముఖ సైకాలజిస్ట్, రేకి గ్రాండ్ మాస్టర్
ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ మరియు లైఫ్ కోచ్ అయిన డాక్టర్ నితిన్ మోహన్ లాల్ను ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో ప్రదానం చేసింది. వైద్యం, మార్గదర్శకత్వం మరియు పరివర్తనాత్మక వ్యక్తిగత అభివృద్ధికి డాక్టర్ లాల్ చేసిన విశేషమైన కృషికి ఈ ప్రశంసలు ప్రతిధ్వనించే గుర్తింపుగా నిలుస్తాయి. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం తన కోర్సులు, ప్రోగ్రాంలు, హీలింగ్ సెషన్లు మరియు కౌన్సెలింగ్ సేవలతో సహా అనేక ఛానెళ్ల ద్వారా జీవితాలను బలోపేతం చేయడంలో డాక్టర్ లాల్ యొక్క అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. అతని విభిన్న నైపుణ్యం దేవదూతల వైద్యం యొక్క చిక్కుల నుండి రేకి మరియు ఎన్ఎల్పి యొక్క లోతైన సూత్రాల వరకు అనేక రకాల పద్ధతులను కలిగి ఉంది. 260 FIH వార్షిక అవార్డులలో ఉమెన్స్ గోల్కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? భారత పురుషుల హాకీ జట్టు మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ మరియు మహిళల జట్టు కెప్టెన్ సవిత వరుసగా FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మరియు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ మహిళలు అవార్డులను గెలుచుకున్నారు. వారి సంబంధిత జాతీయ జట్ల కెప్టెన్లు మరియు కోచ్లు, అభిమానులు మరియు మీడియా ప్రాతినిధ్యం వహించే నిపుణుల ప్యానెల్, నేషనల్ అసోసియేషన్లు ఓటింగ్ చేసిన తర్వాత అవార్డులు ప్రకటించబడ్డాయి. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022కి గాను హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డును కూడా అందుకున్న హార్దిక్ ఈ ఏడాదికి ఇది రెండో పెద్ద అవార్డు. సవిత విషయానికొస్తే 2021 మరియు 2022లో గుర్తింపును గెలుచుకున్న ఆమెకు ఇది వరుసగా మూడో FIH ఉమెన్స్ గోల్కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. మహిళల విభాగంలో 2023 FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నెదర్లాండ్స్కు చెందిన కసాండి వార్డ్ ఎంపికైంది. డచ్ గోల్ కీపర్ పిర్మిన్ బ్లాక్ పురుషులలో FIH గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు. FIH రైజింగ్ స్టార్స్ అవార్డులు తెరెసా లిమా, స్పెయిన్, మరియు గాస్పార్డ్ జేవియర్, ఫ్రాన్స్, కు దక్కాయి. చైనా మహిళల ప్రధాన కోచ్ అలిసన్ అన్నన్ మరియు జర్మనీ పురుషుల ప్రధాన కోచ్ ఆండ్రీ హెన్నింగ్ FIH కోచ్ల ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకోగా, అయన్నా మెక్క్లీన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, మరియు బెన్ గో ఎంతిజెన్, జర్మనీ, FIH అంపైర్స్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపులను పొందారు.